హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరుక్కోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలో చీలికల్లా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా వేసి వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో కలుపుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసినట్లయితే ఈ ముక్కలను తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకుందాము. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేస్తే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా ఉంచి మళ్ళీ వీటిని అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనం వంట చేసుకునే ముందు కనుక వేసుకున్నట్లయితే దాని ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. ముందే ఎక్కువ వేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే దాని వాసన అనేది పోతుంది, అంత టేస్ట్ కూడా రాదు. నాన్ వెజ్కి అయితే ఎప్పుడు వండుకుంటామో దాని ముందే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకుంటే సరిపోతుంది. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలని. ఇప్పుడు ముందే కడిగి ఉడకపెట్టాను ఈ ప్రాన్స్ని. కొంచెం ఉప్పు, పసుపు వేసి ప్రాన్స్లో ఆల్రెడీ నీళ్లు ఊరుతాయి మనం స్టవ్ మీద పెట్టగానే. ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకపెట్టాను అనమాట. అలా ఉడకపెట్టిన ప్రాన్స్ని ఈ ఉల్లిపాయలో వేసి ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మనం వేసిన ధనియాలు, జీలకర్ర పొడి ఈ ఉల్లిపాయలకి, ప్రాన్స్కి మొత్తం పట్టేలాగా ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇందాక నేను 4 మిరపకాయలు వేసాను కదా, అందుకని కారం 1 స్పూనే వేసాను. కావాలంటే మీరు స్పైసీగా తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సరిపోకపోతే మళ్ళీ అయినా మధ్యలో కలుపుకోవచ్చులే అని చెప్పి ఇలా వేసాను. నాకైతే సరిపోయింది ఫైనల్గా. ఎందుకంటే రొయ్యలు తీపి వస్తాయి కదా, అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కలర్ ఇలా వచ్చింది మొత్తం మిక్స్ చేశాక. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మనము ఆనియన్స్, రొయ్యలు 2 రెడ్ కలర్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కొంచెం కలర్ చేంజ్ అయినాయి. అలాగే కలుపుకుంటూ మూత పెడుతూ ఉంటే ఫైనల్గా ఆనియన్స్ కూడా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. అప్పటికి రొయ్యలు కూడా రెడ్గా మారిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి బాగా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత నాకు కొంచెం సాల్ట్ తగ్గితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫైనల్గా గరం మసాలా పొడి 1 స్పూన్ నిండా వేసాను. మసాలా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి, నాకైతే ఇది సరిపోతుంది. ఇలా రెండింటిని సాల్ట్, గరం మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా కొంచెం రొయ్యలకు పట్టేంత వరకు 1 నిమిషం పాటు అలా మూత పెట్టి ఉంచితే బాగా రొయ్యలకి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మంచి టేస్టీ అయిన రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, అప్పట్లా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత స్పైసీగా, కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.